Cicero, a Roman statesman, scholar, and historian, once said, in the prolonged history of mankind, religion killed more people than disasters, diseases, and hunger. లక్షల ఏళ్ల మానవాళి చరిత్రలో విపత్తుల కన్నా, వ్యాధుల కన్నా, ఆకలి కన్నా ఎక్కువ మంది మనుషుల్ని చంపింది మతమే అని ఆయన అంటాడు. విత్ దిస్ లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ ఆన్ వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్. అసలు ఈ వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ ఎందుకు వార్తల్లో ఉన్నాయి అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్? వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ని మిలిటరీలో ఎందుకు ఉపయోగిస్తారు అండ్ వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ ఎంత హార్మ్ఫుల్ అండ్ వెన్వర్ వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ ఫస్ట్ యూజ్, మొదటిసారిగా ఈ వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ని ఎప్పుడు వాడడం అనేటటువంటిది జరిగింది? ఈ వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ని ఇంతకీ బ్యాన్ చేశారా? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కన్వెన్షనల్ మ్యునిషన్స్, ఏ రిలేటెడ్ కన్వెన్షన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి చేసినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కన్వెన్షన్స్, దాని గురించి మాట్లాడదాం. అండ్ క్లస్టర్ మ్యునిషన్స్ రీసెంట్గా వార్తల్లో ఉండవనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ క్లస్టర్ మ్యునిషన్స్ అండ్ రీసెంట్గా ఈ క్లస్టర్ మ్యునిషన్స్ని ఎప్పుడు వాడటం అయ్యేటటువంటిది జరిగింది అండ్ కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ని కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా, పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు క్లియర్గా దిస్ పర్టిక్యులర్ టాపిక్ అర్థమవుతుంది. వీలైతే ఈ సెషన్ని కూడా 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. మనం చేస్తున్నటువంటి ఈ సెషన్స్ అన్ని మీకు ఉపయోగపడుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన ఎక్స్ప్లెయిన్ సెషన్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అప్, why we are discussing this white phosphorus munitions in the first place? మ్యునిషన్ అంటే అర్థం ఏంటి? ఆయుధము అని చెప్పి అంటాం. వైట్ ఫాస్ఫరస్ అనబడేటటువంటి ఒక పైరోఫోరిక్ సబ్స్టెన్స్ అంటే ఎ సబ్స్టెన్స్ దట్ ఇగ్నైట్స్ ఫైర్ స్పాంటేనియస్లీ ఆర్ వెరీ క్విక్లీ వెన్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎయిర్. గాలికి ఎక్స్పోజ్ అవ్వగానే, ఇంకా ప్రిసైజ్గా చెప్పుకుంటే వాతావరణంలోని ఆక్సిజన్కి ఎక్స్పోజ్ అవ్వగానే నిప్పుని రాజేసేటటువంటి సబ్స్టెన్సెస్ని పైరోఫోరిక్ సబ్స్టెన్సెస్ అంటాం. వెరీ క్విక్గా, చాలా త్వరగా, విత్ ఇన్ 5 minutesే ఇవి నిప్పుని రాజేయడం అనేటటువంటిది జరుగుతుంది, ఫైర్కి కలగజేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అయితే ఇలాంటి పైరోఫోరిక్ సబ్స్టెన్స్ అయినటువంటి వైట్ ఫాస్ఫరస్తో తయారు చేసేటటువంటి ఆయుధాలని వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ అనే పేరుతో పిలుస్తాం. మరి వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ ఎందుకు వార్తల్లో ఉన్నాయి? రీసెంట్గా గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అయినటువంటి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒకటి అండ్ హ్యూమన్ రైట్స్ వాచ్, అవి ఏం చెప్తున్నాయంటే ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళ యొక్క ప్రత్యర్థులైనటువంటి పాలస్తీనియన్ల పైన గాజా అండ్ లెబనాన్లో దిస్ వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ని విరివిగా వాడుతున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ మైండ్ యూ, దీస్ వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ ఆర్ వెరీ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద హ్యూమన్ పాపులేషన్. సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో, సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా చాలా ముప్పు, ప్రాణాంతకంగా కూడా మనం చెప్పొచ్చు. నేను ఆల్రెడీ ఇజ్రాయెల్ మరియు పాలస్తీనియన్ల మధ్య రీసెంట్గా మొదలైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క బ్యాక్గ్రౌండ్, దాని యొక్క హిస్టరీ, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి పూర్తి స్థాయిలో కూలంకషంగా చర్చించడం అనేటువంటిది జరిగింది. అండ్ ట్రస్ట్ మీ, నో అదర్ వీడియో ఆన్ యూట్యూబ్, నో అదర్ వీడియో ఆన్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కవర్డ్ యాజ్ కాంప్రహెన్సివ్లీ యాజ్ వీ డిడ్. సో డీటెయిల్డ్గా ప్రతిదీ చెప్పాను. సో డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను ఇస్తాను. ఒకసారి వీలైతే ఆ వీడియోని కూడా వాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రీసెంట్గా హమాస్ అనేటటువంటి ఒక పాలస్తీనియన్ టెర్రరిస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్ మీద దాడులకు పాల్పడడం అనేది జరిగింది. ఇన్ ద రిటాలియేటరీ మెజర్, వాటిని తిప్పికొడుతూ ఇజ్రాయలీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ గాజా స్ట్రిప్ అనేటటువంటి పాలస్తీనియన్ ఉండేటటువంటి ప్రాంతం మీద చాలా చాలా ఎయిర్ స్ట్రైక్స్తో విరుచుకుపడడం అనేది జరిగింది, చాలా చాలా అటాక్స్తో విరుచుకుపడడం అనేది జరిగింది. ఈ అటాక్స్లో భాగంగా వైట్ ఫాస్ఫరస్ని కూడా వాడారంట. అది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అండ్ హ్యూమన్ రైట్స్ వాచ్ లాంటి గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్, ప్రపంచ మానవ హక్కుల సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడం అనేది జరుగుతుంది. దానికి ఆధారాలు కూడా బయటపడడం అనేది జరిగింది. చాలా సీసీటీవీ కెమెరా రికార్డింగ్స్ కానీ లేకపోతే వీడియోస్ కానీ వీటిని కూడా రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది, వీటి యొక్క స్టేట్మెంట్స్కి సపోర్ట్ని ఇస్తూ. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us try to understand what exactly are these white phosphorus munitions. First things first, let us try to understand what exactly is this white phosphorus. White phosphorus is actually a pyrophoric substance. What do you mean by pyrophoric substance? A substance that catch fire, a substance that ignites spontaneously, that simply mean very quickly when exposed to air. గాలికి ఎక్స్పోజ్ అవ్వగానే లేకపోతే వాతావరణంలో ఉండేటటువంటి ఆక్సిజన్కి ఎక్స్పోజ్ అవ్వగానే వెంటనే విత్ ఇన్ 5 minutes
ఫైర్ని ఇగ్నైట్ చేయగలిగేటటువంటి సబ్స్టెన్సెస్ని పైరోఫోరిక్ సబ్స్టెన్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అండ్ ఇది నార్మల్ పైరోఫోరిక్ సబ్స్టెన్స్ కాదంటే వైట్ ఫాస్ఫరస్, ఇట్ ఈస్ మోస్ట్ అన్స్టేబుల్ పైరోఫోరిక్ సబ్స్టెన్స్. అంటే ఎప్పుడు ఎంత మొత్తంలో ఎంత ఇంటెన్సిటీతో ఫైర్కి కారణం అవుతుందో తెలియదు, అంత అన్స్టేబుల్ పైరోఫోరిక్ సబ్స్టెన్స్గా మనం చెప్పొచ్చు. ఇట్ ఇగ్నైట్స్ వెన్ ఎక్స్పోజ్ టు ఆక్సిజన్. వాతావరణంలోని ఆక్సిజన్ ఏదైతే ఉందో దానికి ఎక్స్పోజ్ అవ్వగానే ఇది ఇగ్నైట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫైర్ ఏదైతే ఉందో దానికి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఫైర్ అనేటటువంటిది ఇగ్నైట్ చేయడంతో పాటు థిక్ అండ్ లైట్ స్మోక్ అనేటటువంటిది కూడా పొగని కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ పర్టిక్యులర్ స్మోక్ ఈజ్ యాజ్ ఇంటెన్స్ యాజ్ 815 degrees Celsius హీట్. 815 డిగ్రీల సెల్సియస్ హీట్ ఏదైతే ఉందో అంత మొత్తంలో ఉష్ణోగ్రతని రిలీజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ as far as the global status of this white phosphorus substance is concerned, under the globally harmonized system of classification and labeling chemicals, this is actually an internationally agreed upon system to standardize chemical hazard classification. అంటే ఏ కెమికల్స్ ఏ రసాయనాలు ఎంత హజార్డస్ ఎంత ప్రాణాంతకం అనేటటువంటి విధంగా డిఫరెంట్ కెమికల్స్ని దిస్ పర్టిక్యులర్ గ్లోబల్లీ హార్మోనైజ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది క్లాసిఫై చేయడం అనేది జరిగింది, కెమికల్స్ ని లేబుల్ చేయడం అనేటటువంటిది జరిగింది అనమాట. సో దిస్ పర్టిక్యులర్ లేబులింగ్ సిస్టమ్ ఆఫ్ కెమికల్స్, దట్ ఈస్ గ్లోబల్లీ హార్మోనైజ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ లేబులింగ్ ఆఫ్ కెమికల్స్, ఇది దిస్ పర్టిక్యులర్ వైట్ ఫాస్ఫరస్ ని పైరోఫోలిక్ సాలిడ్స్ కేటగిరీ 1లో పెట్టడం అనేటటువంటిది జరిగింది. అంటే స్పాంటేనియస్ గా వెరీ క్విక్ గా విత్ ఇన్ నో టైం ఇది ఫైర్ ని క్యాచ్ చేస్తుంది కాబట్టి కేటగిరీ 1లో దీన్ని పెట్టడం అనేటటువంటిది జరిగింది. అండ్ రిమెంబర్, ఎయిర్ కి ఎక్స్పోజ్ అయినటువంటి విత్ ఇన్ మినిట్స్ ఇది ఫైర్ ని క్యాచ్ చేయడం అనేది జరుగుతుంది, ఫైర్ ని ఇగ్నైట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దాంతోపాటు చాలా ఎక్కువ ఉష్ణోగ్రతతో కూడినటువంటి పొగ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇది రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుందమ్మా. సో నౌ లెట్ us look at the military uses of white phosphorus. వైట్ ఫాస్ఫరస్ ని మిలిటరీ కాన్ఫ్లిక్ట్స్ లో ఎందుకు వాడడం అనేది జరుగుతుంది, ఎలా వాడడం అనేటటువంటి జరుగుతుంది? ఆర్టిలరీ షెల్స్ లో భాగంగా వాడడం అనేటటువంటి జరుగుతుంది. దీస్ ఆర్ ఆర్టిలరీ షెల్స్. వీటిలో ఈ వైట్ ఫాస్ఫరస్ వేసి నింపుతారనమాట, ఎందుకంటే ఫైర్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా ఇగ్నైట్ చేస్తుంది కాబట్టి. అండ్ మిలిటరీ బాంబ్స్ లో వాడతారు, రాకెట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా వాడడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు దే కెన్ ఆల్సో బి డెలివర్డ్ బై అ ఫెల్ట్. ఫెల్ట్ అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ టెక్స్టైల్ దట్ ఈస్ సోక్డ్ ఇన్ ద కెమికల్. ఎనీ హజార్డస్ కెమికల్, ప్రాణాంతకమైనటువంటి ఏ రసాయనాన్నైనా ఒక టెక్స్టైల్ ఏదైతే ఉందో టెక్స్టైల్ వెడ్జ్ అంటాం. సో దీనిలో ముంచి ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెలివర్ చేస్తారు. అలాగే వైట్ ఫాస్ఫరస్ని కూడా ఈ విధంగా డెలివర్ చేయొచ్చు. అండ్ ప్రైమరీలీగా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎందుకు ఉపయోగిస్తారు వైట్ ఫాస్ఫరస్ని? స్మోక్ స్క్రీన్ కింద ఉపయోగిస్తారు అన్నమాట. దిస్ ఇస్ ద రికగ్నైజబుల్, దిస్ ఇస్ ద యాక్సెప్టబుల్ యూసేజ్ ఆఫ్ వైట్ ఫాస్ఫరస్. అంటే ఎవరైనా రెండు వర్గాల మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది జరుగుతున్నప్పుడు అదర్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు కనిపించకుండా ఉండాలంటే దిస్ వైట్ ఫాస్ఫరస్ ఏదైతే ఉందో దాన్ని గాల్లో విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. ఒక స్మోక్ స్క్రీన్ కింద ఉంటుంది అనమాట. దట్ విల్ హైడ్ మిలిటరీ మూవ్మెంట్ ఆన్ ద గ్రౌండ్. మిలిటరీ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు దీస్ పీపుల్ ఫోర్సెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో దే కెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఫ్రమ్ గైడెడ్ మిసైల్స్. అంటే టార్గెటెడ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా వీళ్ళు కాపాడుకోగలుగుతారు. ఎందుకంటే దిస్ పర్టికులర్ వైట్ ఫాస్ఫరస్ ఏదైతే ఉందో ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ విజువల్ అబ్స్క్యూరెంట్. అంటే అవతల వ్యక్తికి మనం కనిపించకుండా ఈ పొగ ఏదైతే ఉందో ఆ పొగ మన చుట్టూ కప్పివేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ విధంగా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ వైట్ ఫాస్ఫరస్ ఇస్ నోన్ టు మెస్ విత్ ఇన్ఫ్రారెడ్ ఆప్టిక్స్. ఇన్ఫ్రారెడ్ ఆప్టిక్స్ నుంచి కానీ లేకపోతే వెపన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటాయి వీటి నుంచి కూడా, సో ఎనిమీస్ యొక్క వెపన్ ట్రాకింగ్ సిస్టమ్స్ నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు వైట్ ఫాస్ఫరస్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించు. అండ్ దిస్ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ అన్ ఇన్సెండియరీ వెపన్. ఇన్సెండియరీ వెపన్ అంటే ఫ్లామబుల్ వెపన్ అన్నమాట. అంటే నిప్పు రాజేసేటటువంటి వెపన్ కింద కూడా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఎక్కడైతే దిస్ పర్టికులర్ వైట్ ఫాస్ఫరస్ డ్రాప్ చేస్తారో అక్కడ నిప్పు అండ్ ఫైర్ ఏదైతే ఉందో అది అంటుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? దట్ సింప్లీ బికాస్ ద సబ్స్టెన్స్ దట్ ఈస్ యాక్చువల్లీ బీయింగ్ యూజ్డ్ ఇన్ White phosphorus munitions is white phosphorus. White phosphorus is actually a pyrophoric substance. Pyrophoric substance అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, the substance that ignites or that catches fire spontaneously or very quickly. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. మరి హౌ హార్మ్ఫుల్ ఈజ్ వైట్ ఫాస్ఫరస్? వైట్ ఫాస్ఫరస్ అనేటటువంటిది ఎంత ప్రమాదకరం తెలుసుకుందాం. వైట్ ఫాస్ఫరస్ కెన్ కాజ్ సివియర్ బర్న్స్ ఆఫెన్ డౌన్ టు ద బోన్. ఎముక వరకు కూడా శరీరం అనేటటువంటిది కాలిపోతుంది. అండ్ దిస్ బర్న్స్ ఏవైతే ఉంటాయో వైట్ ఫాస్ఫరస్ కలగజేసినటువంటి బర్న్స్ ఇవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి అండ్ అంత త్వరగా హీల్ అవ్వవు అండ్ త్వరగా అవి మానవు అండ్ ససెప్టబుల్ టు ఇన్ఫెక్షన్స్. ఫ్యూచర్లో కూడా అవి ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ కూడా కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు హ్యూమన్ రైట్స్ వాచ్ ఏం చెప్తుంది అంటే వైట్ ఫాస్ఫరస్ వల్ల మన బాడీలో 10% కాలినా అది చాలా ప్రాణాంతకం, మనం చనిపోయేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ వైట్ ఫాస్ఫరస్ పార్టికల్స్ ఏవైతే ఉంటే వాటి ఇన్హేల్ చేయడం వల్ల, పీల్చడం వల్ల చాలా రెస్పిరేటరీ డ్యామేజ్ అనేటటువంటి జరుగుతుంది. ఊపిరితిత్తులు అనేటువంటి పాడైపోతాయి అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా చాలా హార్మ్ అనేటటువంటి కలగజేస్తాయి.
అండ్ దాంతోపాటు మనుషులకు మాత్రమే ప్రాణాంతకం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అండ్ ప్రాపర్టీని కూడా కంప్లీట్గా డివాస్టేట్ చేస్తాయి, నాశనం చేస్తాయి. క్రాప్స్ని కూడా నాశనం చేయగలవు. అండ్ లైఫ్ స్టాక్ని కూడా, పశువులను కూడా కంప్లీట్గా చంపేయడం అనేటువంటి జరుగుతుంది. దాంతోపాటు చాలా ఫైర్స్కి కూడా ఇవి కారణం అవడం అనేది జరుగుతుంది. విండీ కండిషన్స్లో ఈ ఫైర్స్ ఏవైతే ఉంటాయో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి కూడా వ్యాపించగలవు. అంత హార్మ్ఫుల్, అంత ప్రమాదకరం దిస్ వైట్ ఫాస్ఫరస్. మరి వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ని ఇంత ప్రమాదకరమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ని ముందు ఎప్పుడు వాడారు? ఫర్ ద ఫస్ట్ టైం దిస్ వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ వర్ యాక్చువల్లీ యూజ్డ్ బై ఐరిష్ నేషనలిస్ట్. బ్రిటిష్ వాళ్ళతో జరిపినటువంటి స్వాతంత్ర పోరాటంలో ఐరిష్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లేట్ 19th సెంచురీలో దీన్ని వాడడం అనేటటువంటి జరిగింది. వైట్ ఫాస్ఫరస్ ఉపయోగించి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఫెనియన్ ఫైర్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు ఐరిష్ హిస్టరీలో. అండ్ ఎక్స్టెన్సివ్ యూజ్ డ్యూరింగ్ వరల్డ్ వార్ 1, ద గ్రేట్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో ఆ సమయంలో కూడా బ్రిటిష్ వాళ్ళు, ముఖ్యంగా ఎలైడ్ పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెంట్రల్ పవర్స్కి వ్యతిరేకంగా జర్మనీ, ఆస్ట్రియా హంగేరీ, ఒట్టమన్ ఎంపైర్ అండ్ బల్గేరియాకి వ్యతిరేకంగా ఈ వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేటువంటి జరిగింది. ఒట్టమన్స్ వరల్డ్ వార్ 1లో ఫెయిల్ అవ్వడానికి బ్రిటిష్ యూసేజ్ ఆఫ్ వైట్ ఫాస్ఫరస్ ఒక కారణం అని చెప్పి ఒక థియరీ కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు చాలా గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్లో కూడా నార్మాండీ ఇన్వెన్షన్ డ్యూరింగ్ వరల్డ్ వార్ 2, రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ నార్మాండీ ఇన్వెన్షన్. సో జర్మనీ ఏదైతే ఉందో అది ఫ్రాన్స్లో ఉన్నటువంటి నార్మాండీని క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఆల్ ది ఎలైడ్ పవర్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ లేకపోతే యునైటెడ్ కింగ్డమ్, కెనడా అండ్ అదర్ వెస్టర్న్ ఎలైడ్ నేషన్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కలిపి నార్మాండీలో నాజీ జర్మన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అటాక్ చేయడం అనేటువంటి జరిగింది. ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇట్స్ ఎ వెరీ కేర్ఫుల్లీ ప్లాన్డ్ అండ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్. దీనిలో చాలా ఎయిర్బార్న్ అసాల్ట్స్ అండ్ దాంతోపాటు చాలా ఎమ్యునిషన్స్ వాడబడ్డం అనేటువంటి జరిగింది. నాజీస్ని కంప్లీట్గా క్రష్ చేసినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు. వరల్డ్ హిస్టరీలో నేను ఇవన్నీ చెప్తున్నాను. ఎవరైనా వరల్డ్ హిస్టరీ మన కోర్స్ తీసుకోవాలన్నా, క్లాసెస్ తీసుకోవాలన్నా, యూ కెన్ విజిట్ ఆర్ యాప్. చాలా తక్కువ కాస్ట్కి అరౌండ్ 500కే ఉంటుంది. సో మొత్తం అన్ని క్లాసెస్ అండ్ దాంతోపాటు పీడిఎఫ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు యుఎస్ ఇన్వేజన్ ఆఫ్ ఇరాక్ ఇన్ 2004, 2004లో సద్దాం హుస్సేన్కి వ్యతిరేకంగా, సద్దాం హుస్సేన్ తీవ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నారనేటటువంటి కారణంతో యునైటెడ్ స్టేట్స్ యొక్క ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఇరాక్ని ఇన్వేడ్ చేయడం అనేటటువంటి జరిగింది. సద్దాం హుస్సేన్ పవర్ నుంచి దించేయడం అనేటటువంటి జరిగింది. సో ఆ ఇన్వేజన్లో భాగంగా కూడా వీటిని వాడారు వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ని. అండ్ నగార్నో కరాబక్ కాన్ఫ్లిక్ట్, అర్మేనియా, అజర్బైజాన్ అనేటువంటి 2 కంట్రీస్ మధ్య నగార్నో కరాబక్ అనేటటువంటి ప్రాంతం కోసం జరుగుతున్నటువంటి, ఇప్పటికీ జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఈ కాన్ఫ్లిక్ట్లో భాగంగా కూడా ఈ వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేటువంటి జరిగింది. మోస్ట్ రీసెంట్లీ రష్యా యుక్రెయిన్ వార్ ఏదైతే ఉందో, రష్యా యుక్రెయిన్ మీద మిలిటరీ యాక్షన్ని స్టార్ట్ చేసింది కదా 2022లో. సో దానిలో కూడా దిస్ పర్టిక్యులర్ వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేటువంటిది జరిగిందమ్మా. మరి వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ యొక్క లీగల్ స్టేటస్ ఏంటి? ఇంతకీ ఇవి బ్యాన్ చేశారా లేకపోతే లేదా చూడండి. దే ఆర్ నాట్ అండర్ బ్లాంకెట్ బ్యాన్, పూర్తిగా వీటిని బ్యాన్ చేయలేదు. బట్ వీటి యొక్క యూసేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ ఏవైతే ఉంటాయో అవి గవర్న్ చేయడం అనేది జరుగుతుంది, రెగ్యులేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో వీటితో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటి అంటే దే ఆర్ నాట్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ ఎ కెమికల్ వెపన్, రసాయన ఆయుధాలుగా వీటిని కన్సిడర్ చేయాల. ఎందుకంటే వీటిని ముఖ్యంగా హీట్ అండ్ స్మోక్ని జనరేట్ చేయడానికి ఉపయోగిస్తారు. దే ఆర్ జస్ట్ లైక్ కన్వెన్షనల్ వెపన్స్ అనమాట. సాధారణంగా ఉపయోగించేటటువంటి గన్స్, రైఫిల్స్ ఎలా అయితే ఉంటాయి అలాంటి వెపన్స్. దే ఆర్ నాట్ కెమికల్ వెపన్స్ ఆర్ బయోలాజికల్ వెపన్స్. సో నో కెమికల్ వెపన్స్ ఆర్ బయోలాజికల్ వెపన్స్ టాక్సిటిక్ కారణం అవడం అనేది జరుగుతుంది అనమాట. కానీ ఇవి ఎటువంటి టాక్సిటిక్ కారణం అవ్వవు, కానీ దేనికి కారణం అవుతాయి? హీట్ అండ్ స్మోక్కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. కెమికల్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన పూర్తిగా బ్లాంకెట్ బ్యాన్ అనేటటువంటిది ఉంది. కానీ వైట్ ఫాస్ఫరస్ అనేటటువంటిది కెమికల్ వెపన్ కిందకి రాదని చెప్పి సో ఈ లాస్ ఏవైతే ఉంటాయో చెప్తున్నాయి దట్ ఈజ్ యాక్చువల్లీ లూప్ హోల్. బట్ ఇట్స్ యూసేజ్ ఇస్ గవర్న్డ్ బై కన్వెన్షన్ ఆన్ కన్వెన్షనల్ వెపన్స్. కన్వెన్షన్ ఆన్ కన్వెన్షనల్ వెపన్స్ అనేటటువంటిది యునైటెడ్ నేషన్స్ చేసినటువంటి ఒక కన్వెన్షన్. దీన్ని ఇన్హ్యూమన్ వెపన్స్ కన్వెన్షన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ఇది జెనీవాలో 1980లో కంక్లూడ్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది? 1983లో ఎన్ఫోర్స్మెంట్లోకి రావడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో వేరు కాన్ఫ్లిక్ట్స్లో దీస్ కన్వెన్షనల్ వెపన్స్ ఏవైతే ఉంటాయో అవి మిస్యూజ్కి గురవుతున్నాయి అనేటటువంటి ఉద్దేశంతో దిస్ కన్వెన్షన్ ఏం చేసింది? బ్యాన్ అండ్ రెస్ట్రిక్టెడ్ వెపన్స్ కన్సిడర్ టు కాజ్ అన్నెసరీ, అనవసరమైనటువంటి, అన్జస్టిసేబుల్ అంటే అసంబద్ధమైనటువంటి, అన్యాయమైనటువంటి, ఇండిస్క్రిమినేట్ సఫరింగ్ సచ్ యాజ్
ఇన్సెండియరీ ఎక్స్ప్లోజివ్స్ చెప్పాను కదా. ఇన్సెండియరీ ఎక్స్ప్లోజివ్స్ అంటే ఏంటి? ఇన్ఫ్లామబుల్ ఎక్స్ప్లోజన్స్, మంటలకు కారణమయ్యేటటువంటి ఎక్స్ప్లోజివ్స్. అవసరం లేకపోయినా పంటలను కాల్చడం కానీ, అవసరం లేకపోయినా మనుషుల యొక్క ఇళ్ళని కాల్చడం కానీ, ఇలాంటి వాటికి కారణమయ్యేటటువంటి కన్వెన్షనల్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క యూసేజ్ని కట్టడి చేయడానికి దిస్ పర్టికులర్ కన్వెన్షన్ చేయడం అనేటటువంటి జరిగిందనమాట. బ్లైండింగ్ లాజర్స్ ఏవైతే ఉంటాయో, బూబీ ట్రాప్స్ ఏవైతే ఉంటాయో, బూబీ ట్రాప్స్ అంటే ఒక వెహికల్ కానీ మనుషులు కానీ వెళ్ళేటటువంటి ప్రాంతంలో కింద భూమి కింద ఏం పెడతారు, ల్యాండ్ మైన్స్ కానీ లేకపోతే ఇలాంటి వెపన్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఫైట్ అంటే ఎదురుగా అవ్వాలి, ఇలా ఇరెగ్యులర్గా అనార్గనైజ్డ్గా జరగడం అనేది తప్పు కదా. సో అందుకే వీటన్నింటికి వ్యతిరేకంగా దిస్ పర్టికులర్ కన్వెన్షన్ ఏదైతే ఉందో తీసుకొచ్చారు. దిస్ కన్వెన్షన్ కవర్స్ ల్యాండ్ మైన్స్ ఎలా పడితే అలా వాడకూడదు, బూబీ ట్రాప్స్ ఎలా పడితే అలా చేయకూడదు, అకస్మాత్తుగా ఇవేవైతే ఉంటాయి అటాక్స్ చేయకూడదు, ఇన్సెండరీ డివైజెస్ ఏవైతే ఉంటాయి, ఇన్ఫ్లామబుల్ డివైజెస్ ఏవైతే ఉంటాయి వాటిని ఎలా పడితే అలా వాడకూడదు, అండ్ నో బ్లైండింగ్ లాజర్ వెపన్స్ ఏవైతే ఉంటాయో అసలు కనిపించనీయకుండా చేసే లాజర్ వెపన్స్ వాడకూడదు, క్లియరెన్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ రెమినాంట్స్ ఆఫ్ వార్, యుద్ధం అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఉంటాయి వాటిని క్లియర్ చేయడం అనేటువంటిది ఎలా పడితే అలా చేయకూడదు. వీటన్నిటి గురించి కన్వెన్షన్ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ రిమెంబర్, ఇండియా హ్యాస్ రాటిఫైడ్ దిస్ కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ని ఇండియా సైన్ చేయడం, రాటిఫై చేయడం కూడా జరగడం అనేది జరిగింది. సో India promised that it won't use this conventional weapons indiscriminately on civilians. సామాన్య ప్రజల మీద వాడమని చెప్పడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ కన్వెన్షన్ ఆన్ కన్వెన్షనల్ వెపన్స్ ఏదైతే ఉందో దానిలో ప్రోటోకాల్ 3 ఏదైతే ఉందో ఇట్ ప్రోహిబిట్స్ ద యూసేజ్ ఆఫ్ ఇన్సెండరీ డివైజెస్. దిస్ ఇన్సెండరీ వెపన్లో దిస్ వైట్ ఫాస్ఫరస్ మ్యూనిషన్స్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పాలస్తీన్ అండ్ లెబనాన్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ ప్రోటోకాల్ 3లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. బట్ రిమెంబర్, ఇజ్రాయిల్ ఏదైతే ఉందో ఇజ్రాయిల్ ఈ పర్టికులర్ ప్రోటోకాల్ ఇప్పటి వరకు సైన్ చేయలేదు. దట్ ఈస్ ద రీజన్ వై ఇజ్రాయిల్ ఈస్ ఫ్రీలీ యూజింగ్ వైట్ ఫాస్ఫరస్ మ్యూనిషన్స్ ఆన్ పాలస్తీనియన్స్ ఆన్ గాజా రీజియన్. అర్థమైందమ్మా? వైట్ ఫాస్ఫరస్ మ్యూనిషన్స్ గురించి మీకు కంప్లీట్గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్లస్టర్ మ్యూనిషన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో ఇప్పటి వరకు వైట్ ఫాస్ఫరస్ మ్యూనిషన్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా. అండ్ దాంతోపాటు రీసెంట్గా న్యూస్లోకి వచ్చినటువంటి క్లస్టర్ మ్యూనిషన్స్ కూడా తెలుసుకుందాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినాలి. క్లస్టర్ మ్యూనిషన్స్ అంటే ఏంటి? మ్యూనిషన్ అంటే ఏంటి? ఆయుధం. క్లస్టర్ మ్యూనిషన్స్ అంటే ఏంటి? డిఫరెంట్ బాంబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కలిపి ఉన్నటువంటి ఒక ఆయుధం అనమాట. ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎయిర్ డ్రాప్డ్, అంటే ఎయిర్ క్రాఫ్ట్, గాల్లో వెళ్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దీని నుంచి దిస్ పర్టికులర్ ఆయుధాలు ఏవైతే ఉంటాయో అవి రిలీజ్ చేయబడతాయి. లేదా గ్రౌండ్ లాంచ్ ఎక్స్ప్లోజివ్ వెపన్, గ్రౌండ్ నుంచి కూడా భూమి మీద ఉన్నటువంటి ఒక మిలిటరీ వెహికల్ నుంచి ఏమవుతాయి ఇలా ఒక ఒక పర్టికులర్ రీజియన్ టార్గెట్ చేస్తూ కూడా దిస్ క్లస్టర్ మ్యూనిషన్స్ని వాడొచ్చు అనమాట. ఇవి లాంచ్ చేయగానే ఏమవుతుందంటే దే ఎజెక్ట్ స్మాలర్ సబ్మ్యూనిషన్, స్మాలర్ బాంబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిలీజ్ చేయడం అనేది చూడండి. ఇలాంటి ఒక క్యానిస్టర్ని ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచి రిలీజ్ చేశారనుకోండి, రిలీజ్ చేసిన వెంటనే ఏం జరుగుతుంది, దట్ క్యానిస్టర్ ఏదైతే ఉందో దాని నుంచి చిన్న బాంబ్లెట్స్ ఏవైతే ఉన్నాయి, చిన్న బాంబులు ఏవైతే ఉంటాయో విడిపోవడం అనేది జరుగుతుంది. సో వారు వైడ్ ఏరియా, చాలా పెద్ద స్థలంలో ఏమవుతాయి, ఈ పర్టికులర్ బాంబ్లెట్స్ స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. భూమిని తాగ్గానే అవి ఎక్స్ప్లోడ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు వీటిని తయారు చేస్తారు, ఎందుకు వీటిని ప్రయోగిస్తారు అంటే పర్సోనల్, సిబ్బంది, ఆర్మీ పర్సోనల్ ఎవరైతే ఉంటారో సిబ్బంది వాళ్ళని, అండ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అదర్ ఫోర్సెస్ యొక్క వెహికల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి, రన్వేస్ని డిస్ట్రాయ్ చేయడానికి, పవర్ లైన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి, అదర్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని డిస్ట్రాయ్ చేయడానికి వీటిని వాడడం అనేది ఎప్పుడైనా ఒక వైడ్ ఏరియా, చాలా పెద్ద ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నింటిని ధ్వంసం చేయాలంటే క్లస్టర్ మ్యూనిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడతారన్నమాట. వీటిని ఉపయోగించి, క్లస్టర్ మ్యూనిషన్స్ని ఉపయోగించి నాట్ ఓన్లీ బాంబ్లెట్స్, కెమికల్ ఆర్ బయలాజికల్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా రిలీజ్ చేయొచ్చు, డిస్పర్స్ చేయొచ్చు, ల్యాండ్ మైన్స్ని కూడా డిస్పర్స్ చేయొచ్చు, లీఫ్లెట్స్ ఏవైతే ఉంటాయి, స్మాల్ బాంబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా డిస్పర్స్ చేయొచ్చు. వైడ్ ఏరియాలో డిస్పర్స్ అవుతాయి కాబట్టి ఏం జరుగుతుంది, అవి చాలా ప్రమాదకరం, ఎక్స్ప్లోజివ్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది అనమాట. సో దివి దే కెన్ ఇండిస్క్రిమినేట్లీ హార్మ్ సివిలియన్స్. సామాన్య పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు. అండ్ సివిలియన్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇల్లు కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఆస్తులు కానీ వీటి మీద కూడా ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇస్ ద వైలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్. ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘిస్తూ ఈ క్లస్టర్ మ్యూనిషన్స్ చాలా కంట్రీస్ ప్రయోగిస్తున్నాయి ఇప్పటికీ. అండ్ వీటి యొక్క ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ అమ్మ. అంటే చాలాసార్లు ఏం జరుగుతుందంటే దీస్ పర్టికులర్ క్లస్టర్ మ్యూనిషన్స్ భూమి మీదకి రిలీజ్ చేయగానే భూమిని తాగ్గానే ఎక్స్ప్లోడ్ అవ్వవు, కొన్ని ఎక్స్ప్లోడ్ అవుతాయి, బట్ చాలా వరకు ఎక్స్ప్లోడ్ అవ్వకుండా భూమిలోనే ఉండిపోతాయి. బట్ చాలా సంవత్సరాల తర్వాత కానీ, చాలా రోజుల తర్వాత కానీ అకస్మాత్తుగా యుద్ధం అయిపోయిన తర్వాత కూడా అకస్మాత్తుగా ఒక్కసారిగా అవి ఎక్స్ప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎక్స్టెండెడ్ పీరియడ్స్ వరకు ది కంటామినేట్ వాస్ట్ ఏరియాస్, చాలా ప్రాంతాలని యుద్ధం జరిగేటటువంటి సమయంలోనే కాకుండా యుద్ధం అయిపోయిన తర్వాత కూడా వాటి యొక్క ప్రభావం చాలా ఉండవనేది జరుగుతుంది. అందుకారణంగా ఏవైతే ఎఫెక్టెడ్ నేషన్స్ ఉంటాయో, ఏవైతే దిస్ క్లస్టర్ మ్యూనిషన్స్ బారిన పడతాయో సో వాటి యొక్క హెల్త్ కేర్ మీద చాలా బర్డెన్ ఉంటుందంటే ఎప్పుడు ఏది సమస్య అనేటువంటిది వచ్చి పడుతుందో తెలియదు. అందుకే వాళ్ళ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద
మీద, హెల్త్ కేర్ సిస్టమ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. వాటి యొక్క ఎకానమీస్ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడడం అనేది జరిగింది. ఎందుకంటే చాలా టైం వరకు, ఎక్స్టెండెడ్ పీరియడ్ వరకు, ప్రొలాంజ్డ్ పీరియడ్ వరకు వీటి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి. మరి క్లస్టర్ మ్యునిషన్స్ని ముందు ఎప్పుడు వాడారు? 2001లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగినటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేసినటువంటి వార్లో దిస్ క్లస్టర్ మ్యునిషన్స్ని వాడడం అనేది జరిగింది. ఎందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద వార్ చేసింది మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ద ఇయర్ 2001, 2001లో సెప్టెంబర్ 11వ తారీఖున వీటిని 9/11 అటాక్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో ఈ అటాక్స్లో భాగంగా ఒక టెర్రరిస్ట్ గ్రూప్, అల్-ఖైదా అనేటటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద అటాక్ చేయడం అనేటువంటిది జరిగింది. దీనిలో భాగంగా సుమారు 4,000 మంది అమెరికన్ జాతీయులు చనిపోవడం అనేటువంటిది జరిగింది. వెంటనే అప్రమత్తమైనటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంటెలిజెన్స్ ఈ అటాక్ వెనక ఎవరున్నారు అంటే అల్-ఖైదా అనేటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉందని తెలుస్తుంది. అల్-ఖైదా అనే టెర్రరిస్ట్ గ్రూప్ వెనక మాస్టర్ మైండ్ ఎవరు అంటే ఒసామా బిన్ లాడెన్ అని చెప్పి తెలియడం అనేటువంటిది జరుగుతుంది. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నాడని చెప్పి ఆరాధిస్తే అప్పటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. అప్పటి ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు పరిపాలించేవాళ్ళు. సో తాలిబాన్ల దగ్గరికి వెళ్ళి మర్యాదగా అడుగుతుంది, ఒసామా బిన్ లాడెన్ మాకు అప్పగించండి అని. తాలిబాన్లు ఏమనుకుంటారు? ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇద్దాం అనుకుంటారు. సో అందుకే ఈ తాలిబాన్ల మీద కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వార్ అనేటటువంటిది ప్రకటించడం అనేది జరుగుతుంది అనమాట. ద వెరీ ఇయర్ 2001లోనే. సో ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ఏం చేస్తుంది, అటాక్స్ అనేటటువంటివి ఆఫ్ఘనిస్తాన్ మీద మొదలు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. తాలిబాన్లని అధికారంలోంచి దింపేయడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి అరౌండ్ 2001 వరకు ఎవరి యుఎస్ లెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రభుత్వ పాలన అనేటటువంటి జరిగింది. బట్ తర్వాత 2001లో తాలిబాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరిగి అధికారాన్ని చేజెక్కించుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. సో ఆఫ్ఘనిస్తాన్తో అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో కూడా క్లస్టర్ మ్యునిషన్స్ని అమెరికా వాడడం అనేది జరిగింది. యుఎస్ ఇన్వేజన్ ఆఫ్ ఇరాక్ ఆఫ్ 2003, 2003లో ఏం జరిగిందో చెప్పుకున్నాం. సద్దాం హుస్సేన్ ఎవరైతే ఉంటారో అతను తీవ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో 2001లో యుఎస్ మీద అల్-ఖైదా చేసినటువంటి అటాక్ తర్వాత యుఎస్ పాలసీలో సెంటర్ పాయింట్ యాంటీ టెర్రరిజంగా పెట్టుకోవడం అనేది జరిగింది. అటాక్ ఆన్ టెర్రరిజం, ఉగ్రవాదంతో పోరాటం చేయాలని చెప్పి అమెరికా నిర్ణయించుకుంది. సో ఎటువంటి ఉగ్రవాద సంస్థలనైనా అమెరికా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. సద్దాం హుస్సేన్ ఉగ్రవాదులతో చేతులు కలిపారని చెప్పి, ఉగ్రవాద సంస్థలకి పెట్టి పోషిస్తున్నారని చెప్పి, పెంచి పోషిస్తున్నారని చెప్పి ఏం చేసింది, ఇరాక్ని ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. సద్దాం హుస్సేన్ ఎవరైతే ఉన్నారో ఇరాక్ ప్రజల్ని ఫ్రీ చేస్తున్నామనేటువంటి ఒక కారణం చూపి సద్దాం హుస్సేన్ పదవీచ్యుతుని చేయడం అనేది జరిగింది. అంటే అధికారం నుంచి దించేయడం అనేటువంటి జరిగింది. సో తర్వాత జరిగినటువంటి సిరియన్ సివిల్ వార్లో కూడా రష్యా సిరియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి ఏమివ్వడం అనేది జరిగింది, దీస్ క్లస్టర్ మ్యునిషన్స్ అందించడం అనేది జరిగింది. సిరియన్ సివిల్ వార్ ఈజ్ పార్ట్ ఆఫ్ అరబ్ స్ప్రింగ్ దట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2011. 2011లో అరబ్ స్ప్రింగ్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. మెజారిటీ ఆఫ్ నార్థన్ ఆఫ్రికన్ నేషన్స్ అండ్ మెజారిటీ ఆఫ్ ద వెస్ట్ ఏషియా అండ్ మిడిల్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరు పరిపాలించారు? నియంత్రణ పరిపాలించే వాళ్ళు అనమాట. ఆటోక్రటిక్ రూలర్, డెస్పాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రూల్ చేస్తూ ఉండమనేటువంటి జరిగింది. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈ ప్రాంతాల్లో డెమోక్రసీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి వెస్టర్న్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అవి లాబీయింగ్ చేసి ఏం చేసినాయి, అరబ్ స్ప్రింగ్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఏ సిరీస్ ఆఫ్ రెబలియన్స్ అగెన్స్ట్ దీస్ డెస్పాట్స్, ది సిరీస్ ఆఫ్ రెబలియన్స్ అగెన్స్ట్ దీస్ డిక్టేటర్స్. ఓకేనా, మొదలైంది. దానిలో భాగంగా సిరియన్ సివిల్ వార్ స్టార్ట్ అయింది. ఈ సిరియన్ సివిల్ వార్లో గవర్నమెంట్కి సపోర్ట్గా రష్యా సిరియన్ గవర్నమెంట్కి దీస్ క్లస్టర్ మ్యునిషన్స్ ఏవైతే ఉంటే వాటిని అందించడం అనేది జరిగింది. ఆల్ దీస్ ఈవెంట్స్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వరల్డ్ హిస్టరీ క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సమయం వచ్చినప్పుడు యూట్యూబ్లో కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా నేను వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెర్ ఈస్ నథింగ్ టు వరీ అట్ ఆల్. బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతిదీ తెలుసుకుందాం, మీకు ప్రతి దాని మీద పట్టు తెప్పించేటటువంటి బాధ్యత నాది. అండ్ ఇన్ 2006, 2006లో లెబనాన్కి చెందినటువంటి హెజ్బుల్లా గ్రూప్, ఇట్ ఈస్ ఎ ప్రో పాలస్తీనియన్ గ్రూప్, పాలస్తీన్ని సపోర్ట్ చేసేటటువంటి ఒక ఇస్లామిస్ట్ గ్రూప్. సో దానికి వ్యతిరేకంగా ఇజ్రాయిల్ కూడా ఏం చేసింది, దీస్ క్లస్టర్ మ్యునిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేటువంటి జరిగింది. అండ్ ఈవెన్ యమన్ క్రైసిస్లో భాగంగా, యమన్ క్రైసిస్ కూడా 2011లోనే స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అరబ్ స్ప్రింగ్. దానిలో భాగంగా యమన్ క్రైసిస్ ఎవరెవరి మధ్య అంటే యమన్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు యమన్ గవర్నమెంట్ నుంచి అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్నటువంటి హౌదీ రెబల్స్, వీళ్ళ మధ్య ఉండమనేటువంటి జరిగిందనమాట. యమన్ గవర్నమెంట్కి సౌదీ అరేబియా అనేటటువంటి సపోర్ట్ చేస్తే, హౌదీ రెబల్స్ షియా ముస్లిమ్స్ కాబట్టి షియా డామినెంట్ ఉన్నటువంటి ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్ అనేటటువంటి హౌదీ రెబల్స్ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇరాన్కి సౌదీ అరేబియాకి కూడా రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి ఉన్నాయన్నమాట, రీజనల్ ఫేస్ ఆఫ్స్ అనేటటువంటి ఉన్నాయి. సో ఇప్పటికీ యమన్ సివిల్ వార్ ఏదైతే ఉందో, యమన్ క్రైసిస్ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. సో దీనిలో భాగంగా కూడా సౌదీ లెడ్ కోయిలేషన్ అంటే యమన్ గవర్నమెంట్, సౌదీ అరేబియా
ఇవన్నీ కలిసి ఏం చేసినాయి, హౌదీ రెబల్స్కి వ్యతిరేకంగా దిస్ క్లస్టర్ మ్యునిషన్స్ని వాడడం అనేటువంటి జరిగింది. సో ఒకరోజు డీటెయిల్గా ఒక మ్యారథాన్ సెషన్ లాగా పెట్టుకుందాం. వెస్ట్ ఏషియా క్రైసిస్ ఏదైతే ఉందో, పశ్చిమాసియాలో ఉన్నటువంటి సంక్షోభాలు ఎందుకు మొదలవడం అనేటటువంటిది జరిగింది, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ని డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిదాన్ని నేను డిస్కస్ చేస్తాను. దెర్ ఈస్ నథింగ్ టు వరీ అట్ ఆల్. ఓకేనా? మరి మీకు ఇప్పుడు క్లస్టర్ మ్యునిషన్స్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్, క్లస్టర్ మ్యునిషన్స్ని అడ్డుకోవడానికి యునైటెడ్ నేషన్స్ ఎలాంటి ఒక కన్వెన్షన్ తీసుకొచ్చింది చూద్దామా? చూడండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ యుఎన్ కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్? దిస్ కన్వెన్షన్ అవుట్లాస్ ద యూజ్, ప్రొడక్షన్, ట్రాన్స్ఫర్ అండ్ స్టాక్ పైలింగ్ ఆఫ్ దీస్ వెపన్స్. దీస్ క్లస్టర్ మ్యునిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం కానీ, వాటిని తయారు చేయడం కానీ, వాటిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడం కానీ, లేకపోతే వాటిని పోగేసుకోవడం కానీ చాలా తప్పు. అలా చేస్తే ఇంటర్నేషనల్ లాస్ని వైలేట్ చేసినట్టు అనే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది దిస్ కన్వెన్షన్. అండ్ దీన్ని 2008 మే 30 ఐర్లాండ్లోని డబ్లిన్లో అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. 107 స్టేట్స్ ఏవైతే ఉంటాయో వీటిని తీసుకురావడం అనేటువంటి జరిగింది కలిసి. అండ్ 3 డిసెంబర్ 2008 డిసెంబర్ 3 నార్వే రాజధాని అయినటువంటి ఓస్లోలో ఇది సైన్ చేయడం అనేది జరిగింది. మొత్తానికి ఇది ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది? 1 ఆగస్ట్ 2010, 2010 ఆగస్ట్ 1 ఎన్ఫోర్స్మెంట్లోకి రావడం అనేది జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మెనీ నేషన్స్ ఇంక్లూడింగ్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్, రష్యా, యుక్రెయిన్, పాకిస్తాన్, ఇజ్రాయిల్ ఇవేవి దిస్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దీన్ని సైన్ చెయ్యలేదు. అర్థమైందా? అంటే వి స్టిల్ వాంట్ టు యూజ్ దిస్ క్లస్టర్ మ్యునిషన్స్ అనేటటువంటి స్టాన్స్ ఈ కంట్రీస్ తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఈ కంట్రీస్ ఒకవేళ ఈ క్లస్టర్ మ్యునిషన్స్ని వాడడం జరిగితే చాలామంది ప్రజలకి హాని కలగడం అనేది జరుగుతుంది. చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నాన్ సిగ్నేటరీస్ ఆఫ్ ద 2008 కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్. ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎవ్వరు అసలు చైనా కూడా దీన్ని సైన్ చేయలేదు, రష్యా కూడా దీన్ని సైన్ చేయలేదు. అండ్ కార్స్ అంటే సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కనీసం సైన్ చేయలేదు. మీరు గమనించాలి. ఓకేనా? ఆసియాన్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాటిలో కూడా చాలా వరకు వీటిని సైన్ చేయలేదు, ద కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. డీటెయిల్డ్గా మీకు కంప్లీట్గా వైట్ ఫాస్ఫరస్ మ్యునిషన్స్ గురించి, క్లస్టర్ మ్యునిషన్స్ గురించి, వాటిని ముందు ఎప్పుడు వాడారు, వాటి యొక్క మిలిటరీ యూసేజెస్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి కన్వెన్షన్స్ ఏంటి, ప్రతిదీ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. అండ్ చాలామంది స్టూడెంట్స్ గైడెన్స్ కోసం అని చెప్పి, లేకపోతే డౌట్స్ గురించి నా నెంబర్ అడుగుతున్నారు. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 8500671913. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్. సో ఏ డౌట్స్ ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఏమైనా కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్నా జాయిన్ అవ్వాలనుకున్నా, యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ దిస్ నెంబర్. యూ కెన్ ఈవెన్ టెక్స్ట్ మీ ఆన్ వాట్సాప్ ఆన్ దిస్ నెంబర్. ఓకేనా? రైట్ నాన్న. దిస్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అగైన్. బాయ్ అమ్మా.